ఈరోజు దేవుని మాట నిర్గమకాండం 20 అధ్యాయము 12 నుంచి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. ఇదే మొదటి మాట. రెండవ మాట నరహత్య చేయకూడదు. మూడవ మాట వ్యభిచరింపకూడదు. నాలుగవ మాట దొంగిలకూడదు. నాలుగవ మాట ఏంటి? దొంగిలకూడదు. ఐదవ మాట నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ఆరవ మాట నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. ఏడవ మాట నీ పొరుగువాని భార్యనైనను అతని దాసులనైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని మీద పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. 18. ప్రజలందరూ ఆ ఉరుములు మెరుపులు ఆ బూరధ్వనియు ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరంగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవుదుము. అందుకు మోషే 20 భయపడకుడి, మేము పరీక్షించుటకును మీరు పాపం చేయకుండానట్లు ఆయన భయం మీకు కలుగుటకును దేవుడు వేంచేసినని ప్రజలతో చెప్పెను. 21 ప్రజలు దూరంగా నిలిచిరి. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా యెహోవా మోషేతో ఇట్లనెను. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. మోషే చెప్పడం లేదు, దేవుడు చెప్పాడు. ఏమని చెప్తున్నాడు విన్నారు కదా. చూడండి, ఒక 12వ వచనం నుంచి 17వ వచనం వరకు ఏమున్నాయి అందులో? నీ దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడుగా నువ్వు జీవించాలి అంటే నువ్వు నీ తండ్రిని తల్లిని సన్మానించాలి. నరహత్య చేయకూడదని చెప్పాడు దేవుడు. వ్యభిచరింపకూడదు. వ్యభిచారం అంటే ఏంటి? కంటితో చూసి మనసులో పాపం తెచ్చుకోవడం కూడా వ్యభిచారమే. వ్యభిచారం అంటే ఏదేదో కాదు, మన కంటితో చేసిన పాపం కూడా వ్యభిచారంతో సమానమే. మరి ఆ చిన్న లోపం వ్యభిచారానికి గురి చేస్తుంది. పాపం అనే వ్యభిచారానికి దారి తీస్తుంది. కంటితో పాపం చేయకూడదు. దొంగిలకూడదు. ఇతరుల వస్తువులు ఏది మనం ఆశించకూడదు. ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. మనకి తెలిసి తెలియక ఏవో మాట్లాడుకుంటున్నాం. వారు చెప్పేవారు నిజం చెప్తున్నారో అబద్ధం చెప్తున్నారో కూడా మనకు తెలియదు. మనం కూడా ఏమంటాం? అలాగా అంటాం. ఇదేంటి? ఇది కూడా పాపమే. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదని దేవుడు చెప్తున్నాడు. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. చాలామంది అద్దెకొస్తారు, ఒక 10 సంవత్సరాలు ఉంటారు, ఎంతో ప్రేమగా ఉంటారు, ఇది మా ఇల్లే అంటారు. మళ్ళీ వారు ఎక్కడో ఉంటారు, ఇది మాదే. వచ్చిన వారిని ఏం చేస్తారు? వెళ్ళిపోండి అని తరిమివేస్తారు. ఇది ఎక్కడ జరుగుద్ది? ప్రపంచంలో చాలా చోట్ల జరుగుతున్న పని. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసులనైనను ఏది ఆశింపకూడదు. అది ఎవరిది? నీ పొరుగువారిది. మరి నీకెందుకు? ఆ పొరుగువారి ఇది ఎందుకు ఆశపడటం? ఇల్లే కావచ్చు, ఏదైనా కావచ్చు, పొరుగువారిది వస్తువులే కావచ్చు, ఏది వారి భార్య కానీ దేన్ని ఆశింపకూడదు. వారి భర్తనైనా ఆశింపకూడదు. ఎందుకు? వారిది పొరుగువారు. నీకున్నారు కదా నీ కుటుంబ సభ్యులు, వారిని ప్రేమించాలి, వారిని ఆశించు. నీ యొక్క ప్రేమ, నీ యొక్క ఆశ ఎవరి మీద ఉండాలి? నీ కుటుంబం మీద ఉండాలి, నీ భార్య మీద ఉండాలి, నీ భర్త మీద ఉండాలి, నీ బిడ్డల మీద ఉండాలి. వేరొక దాని మీద నువ్వు ఆశ పెట్టుకోకూడదు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు చెప్తున్న మాట, ప్రజలందరూ ఆ ఉరుములు ఆ మెరుపులు ఆ బూరధ్వనియు ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరంగా నిలిచి మోషేతో ఇట్లనిరి. ఏమంటున్నారు మోషేతో? నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. జడుస్తున్నారు. ఎందుకు ఆ మాటలు చెప్తున్నప్పుడు ఏమంటున్నారు? మోషే నువ్వు మాతో మాట్లాడు, మేము వింటాము అంటున్నారు. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. దేవుడు మాట్లాడితే చనిపోతామా? ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడితే మనం చనిపోము. ఆనాడు దేవుడు ముఖాముఖిగా ఆయన స్వరాన్ని వినిపించినప్పుడు ప్రజలు ఏం చేశారు? ఇశ్రాయేలీయుల ప్రజలు జడిసిపోయారు. మేము చనిపోతాము. ఆయన స్వరము ఎలా ఉంటుంది? గంభీరంగా ఉంటుంది. ఆ ధ్వని ఎలాగుంటుంది? చాలా ఎలా ఉంటుందంటే చెవులకు ఎంతో భయాన్ని కల్పించే విధంగా ఉంటుంది. అది ఎందుకు అలా భయాన్ని కల్పించింది? ఆ సమయంలో
ఆయన ఆజ్ఞలు ఈ రీతిగా చేయండి అని ఆయన స్పష్టంగా చెప్తున్న కారణం చేత ఆ స్వరం ఎలాగుంది, భయంకరంగా ఉంది. ప్రజలు జడిసిపోయారు, ప్రజలు వినలేకపోతున్నారు. మోషే నువ్వు మాట్లాడు, దేవుడు మాతో మాట్లాడితే మేము చనిపోతాం, నీ మాటలు వింటాము అంటున్నారు. మోషే ఏమని చెప్తున్నాడు? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మోషే ఏం చెప్తున్నాడు? దేవుడు చెప్తున్న మాటలను బట్టి, అందుకు మోషే భయపడకుడి, మిమ్ము పరీక్షించుటకును మీరు పాపం చేయకున్నట్లు ఆయన భయం మీకు కలుగుటకును దేవుడు వేంచేసినని ప్రజలతో చెప్పెను. ప్రజలు దూరంగా నిలిచిరి. మోషే దేవుడు చెప్తున్న మాటలకు జడిసిపోయి చనిపోతాము అని జడుస్తున్నారు కదా. మోషే ఏమంటున్నాడు? భయపడకుడి, పాపం చేయకుండా ఉండునట్లు ఆయన మాట్లాడుతున్నాడు అని మోషే చెప్పాడు. ప్రియమైన దేవుని మాట వింటున్న వారలారా, ఆ రోజు ఆయన స్వరం వినబడింది, స్పష్టంగా వినపడింది. ఈనాడు నీకు ఎలా వినపడుతుంది పాపం చేయవద్దన్న మాట? దేవుని సన్నిధిలో దేవుని చేత ఏర్పరిచిన బిడ్డలు, యాజకులు, పాస్టర్లు చెప్తున్నప్పుడు మనము ఆయన స్వరంగా గుర్తించి మనము పాపం చేయకుండా ఆయన ఆజ్ఞలకు లోబడి జీవిస్తే మన జీవితం ధన్యకరం అవుతుంది. సమస్యల వలయం, ఏ సమస్యలైనా సరే ఆ వలయం నుండి దేవుడు తప్పించే దేవుడుగా ఉన్నాడు. నువ్వేం చేయాలి? ఈ ఆజ్ఞలు పాటించాలి. ఈ ఆజ్ఞలు పాటించాలంటే నువ్వేం చేయాలి? నీ యొక్క హృదయాన్ని ఏం చేయాలి? నూతన పరిచేలాగా నువ్వు చేసుకోవాలి. పాతదంతా చెత్త చెదారం హృదయంలో ఏమైతే ఉందో అవంతా తీసేసుకొని నీ హృదయాన్ని శుభ్రం చేసుకున్నట ద్వారా నీ హృదయంలో నూతన మనసు వస్తుంది. నూతన మనసు ఎవరిస్తారు? ఆ దేవాది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈరోజే ఈ సమయంలో నువ్వు దేవుని మాట విని నీ యొక్క పాత జీవితాన్ని తీసివేసి క్రొత్త జీవితంలోకి వెళ్ళాలనే నిశ్చయత కలిగి విశ్వాసంతో నువ్వు ఆయన స్వీకరిస్తే దేవుడు నీ హృదయాన్ని నూతనపరుస్తాడు, నూతన మేలుతో నిన్ను తృప్తిపరుస్తాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజు నుంచి దేవుని వాక్యం చదివి దేవుని సన్నిధికి వెళ్ళి నీ హృదయంలో నీ కుటుంబ సభ్యులు తప్ప వేరొకరి వైపు దృష్టి పెట్టకుండా నీ యొక్క ఆత్మీయ జీవితంలో నువ్వు నడవగలిగితే నీ యొక్క జీవితంలో ఎన్నో కార్యాలు చూస్తావు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. మహాప్రేమ గల తండ్రి, కృపగలనైనా దయామేడ సర్వశక్తి మందుడా, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి నాయన, నీ స్వరం ప్రభ నాయన వినబడినప్పుడు చనిపోతామని జడిసారయ్యా. నీ స్వరం వినబడితే మేము చనిపోమయ్యా తండ్రి మా యొక్క వంకర త్రోవలను సరిచేసుకునే విధానంలోకి మమ్మల్ని నడిపిస్తావు దేవా. నీ ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా తండ్రి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని నీ త్రోవలో నడిచే భాగ్యాన్ని వారికి అనుగ్రహించండి ప్రభా. వారి హృదయాలు నూతనపరచండి ప్రభా. తండ్రి నాయన, ప్రతి ఒక్కరిని పేరు పేరుని ఆశీర్వదించి దీవించి తండ్రి నాయన నూతన మేలతో నింపమని సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటే యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.